స్వామి శరణం అయ్యప్ప. ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా జనవరి 14/1/26 సంవత్సరం బుధవారం నాడు తిరువాభరణ కార్యక్రమం ప్రతి సంవత్సరంలాగే మధ్యాహ్నం 1 గంటకి జక్కపూడి రామ్మోహన్ రావు ఇంటి దగ్గర కొద్దిగా పూజ చేసిన తర్వాత ఈ సంవత్సరం ట్రస్ట్ బోర్డులో ఒకరైనటువంటి బళ్ళ సత్యనారాయణ గారి ఇంటికాంచి తిరువాభరణాలు మోసుకోవడం జరుగుతుంది. అక్కడి నుంచి దేవి చౌక్, గణేష్ చౌక్ దేవి చౌక్ని కంబాలి చెరువు నుంచి దేవి చౌక్ నుంచి మరలా కోటగుమ్మం దగ్గరికి, కోటగుమ్మం నుంచి బజార్లోంచి కంటిన్యూగా చేసి మరలా విజయరాజు దగ్గర నుంచి అలాగే జోడుగూళ్ళ నుంచి అయ్యప్ప స్వామి గుడికి తిరువాభరణాలు తీసుకొచ్చి 6:15 దేవుడికి అలంకారం చేసి 6:45 మకర జ్యోతిని చూపించడం జరుగుతుంది. ఇందులో అశేషంగా అయ్యప్పలు, రాజమండ్రి రూరల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా పాల్గొనడం జరుగుతుంది. వాళ్ళందరూ పాల్గొనాల్సిందిగా కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమం తర్వాత ఆ ఆభరణాలని అయ్యప్పకి అలంకరించి అప్పుడు ఈ జ్యోతి దర్శనం అయిపోయిన వెంటనే వాళ్ళకి అయ్యప్ప స్వామి యొక్క దర్శనాన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇది ప్రతి సంవత్సరం జరుగుతున్నట్టు ఈ సంవత్సరం కూడా జరుగుతుంది. ముఖ్యంగా ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం కంటే ఎక్కువ విజయదశమి నుంచి జనవరి 15వ తారీఖు వరకు 3 నెలల 15 రోజులు అన్న సమారాధన జరుగుతుంది అయ్యప్పలకే కాకుండా అలాగే భవానీ మాల ధరించిన వాళ్ళు, సాయిబాబా మాల ధరించిన వారు, ఈశ్వరుడు మాల ధరించిన వాళ్ళు, వెంకటేశ్వర స్వామి మాల ధరించిన వారు, మాల ధరించిన వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళందరికీ ఉచితంగా అద్భుతమైన భోజనం పెట్టడం జరిగింది. ఈ సంవత్సరం ప్రత్యేకించి 1,45,000 మంది అన్నదాన కార్యక్రమంలో అయ్యప్పలందరూ కూడా భోంచేసి బ్రహ్మాండంగా ఆ కార్యక్రమం చాలా బాగా జరిగింది. ప్రతి సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఇంకా గొప్పగా బాగా జరిగింది. ఎక్కడ కూడా కాంబరం వేయకుండా అయ్యప్పలకు అందరికీ కూడా మంచి భోజనం పెట్టాలని మా బోర్డు మెంబర్స్ అందరూ హృదయంతో ఆ కార్యక్రమాన్ని మేమే 3 నెలల 15 రోజులు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఆ కార్యక్రమాన్ని నిర్వర్తించడం జరిగింది. దీనికి ప్రత్యేకించి సుమారుగా 15 లక్షల రూపాయలు బయట నుంచి అన్నదాన కార్యక్రమానికి చాలామంది భక్తులు విరాళాల కింద ఇవ్వడం జరిగింది. అట్లాగే వస్తు రూపేణ కూడా పెరుగు కానీ, కాయగూరలు కానీ, స్వీట్లు కానీ, రైస్ కానీ ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. వీళ్ళు భక్తుల యొక్క సహాయ సహకారాలతోనే ఇంత అద్భుతమైనటువంటి ఈ అన్నదాన కార్యక్రమం ఈ సంవత్సరం జరిగింది. అట్లాగే ప్రతి సంవత్సరంలాగే ప్రతి సంవత్సరంలాగే ఈ అయ్యప్ప స్వామికి ఉదయం గణపతి హోమం నుంచి రాత్రి హరహరాసం వరకు కూడా ఏం జరుగుతుందో ఆ ఎన్ని కార్యక్రమాలు కూడా అద్భుతంగా జరుగుతుంది. రేపు తిరువాభరణ కార్యక్రమంలో మటుకు ప్రత్యేకించి గురుస్వాములు, అయ్యప్ప స్వాములు, రాయమండ్రిలో ఉన్నటువంటి ప్రజలు, రూరల్లో ఉన్నటువంటి ప్రజలు అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నాను. అందరికీ స్వామి శరణమయ్యప్ప. శరణమయ్యప్ప. రాజమండ్రి ఆధ్యాత్మిక కేంద్రంగా నిర్మాణం జరిగిన అయ్యప్ప స్వామి ఆలయ నిర్మాణంలో మా పూర్వజన్మ సుకృతంగా కీర్తి చేసి జక్కంపూడి రామ్మోహన్ రావు ఈ అవకాశం మాకు కల్పించారు. అలాగే మరి ఈవేళ అన్నదాన కార్యక్రమం అనేది ఈవేళ సహజంగా
అయ్యప్పలకి, అలాగే మాల ధరించిన వెంకటేశ్వర మాల కానీ, సాయిబాబా మాల కానీ, అమ్మవారి మాల కానీ వేసిన వాళ్ళందరికీ కూడా భోజనాలు, అన్నప్రసాదం ఇక్కడ ఉల్లిపాయ కానీ వెల్లుల్లిపాయ కానీ వాడకుండా కృష్ణా జిల్లా నుంచి వంట వాళ్ళు వచ్చి ఈ విజయదశమి నుంచి మొదలెట్టి జనవరి 14వ తారీఖు వరకు కూడా ఇక్కడ అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. అలాగే ఈ యొక్క అన్నదాన కార్యక్రమానికి ఈ యొక్క దాతల యొక్క సహకారం కూడా పూర్తిగా మాకు అవకాశం ఉంది. అలాగే ఇక్కడ ప్రతి జరిగే కార్యక్రమానికి కూడా మా ట్రస్ట్ బోర్డు మెంబర్స్ అంతా కూడా మరి దైవ కార్యక్రమాన్ని ఉద్దేశంతో ప్రతి వాళ్ళు పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నారు. అలాగే మన అయ్యప్ప స్వామి యొక్క ఆలయం అనేది భారతదేశానికి నైరుతిగా కేరళ ఉంది, కేరళకి నైరుతిగా శబరిమల ఉంది, శబరిమలకి జీవనది పంపా నది ఉంది. అలాగే మన రాజమండ్రికి నైరుతిగా మన అయ్యప్ప స్వామి టెంపుల్ ఉంది. ఆ టెంపుల్కి పవిత్ర గోదావరి జీవనది ఉంది. కాబట్టి మరి రాబోయే రోజుల్లో కూడా ఈ యొక్క ఆలయం భవిష్యత్తు బాగుండాలని చెప్పి కోరుకుంటూ మేము సెలవు తీసుకున్నాం. ఏమంటే అంతేనా? 2011 మార్చి 20వ తేదీని నా భర్త జక్కంపూడి రామ్మోహన్ రావు గారు వ్యవస్థాపకులుగా ఈ దేవాలయం ప్రారంభోత్సవం స్వరూపానందేంద్ర స్వామీజీ అమృత హస్తాల మీద జరగటం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ప్రతి సంవత్సరం మకర జ్యోతి దర్శనం కానీ, తిరువాభరణాల ఉత్సవం కానీ, లేదా అన్నదాన కార్యక్రమం కానీ, ఈ మూడు కూడా నిర్విఘ్నంగా కొనసాగుతున్నాయి. అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించింది కూడా జక్కంపూడి రామ్మోహన్ రావు గారిని తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ప్రతి సంవత్సరం ఇక్కడ 1,50,000 వరకు భక్తులు, అంటే అయ్యప్ప మాలదారులు కానీ, లేదా అందులో కొంతమంది వివిధ వాటికి సంబంధించినటువంటి భక్తులు కానీ ఇక్కడ అన్నదానంలో కార్యక్రమంలో వారు భోజనం చేయటం జరుగుతుంది. ముఖ్యంగా వ్యవహారం వచ్చేటప్పటికి వదాన్యులైనటువంటి దాతలు కొంతమంది సహకారంతో ఈ అన్నదాన కార్యక్రమం నిర్విఘ్నంగా కొనసాగుతుందని చెప్పి తెలియజేయటానికి, అది ఖచ్చితంగా జక్కంపూడి రామ్మోహన్ రావు గారి ఆశయం ఆకాంక్ష మేరకు ఇక్కడ మా ట్రస్టీలు కూడా నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని తెలియజేయడానికి సంతోషిస్తున్నాం. అదేవిధంగా అయ్యప్ప స్వామి పేరు చెప్పగానే అందరికీ గుర్తొచ్చేది తిరువాభరణం, మకర జ్యోతి దర్శనం. ఎందుకంటే మిగతా ఏ దేవతలకి లేనటువంటి విధంగా అందరి దేవతలకి ఆభరణాలు ధరిస్తారు, కానీ అయ్యప్ప స్వామి వచ్చేటప్పటికి అయ్యప్ప స్వామి కోరిక ఒక్కరోజు ధరించడానికి మాత్రమే ఆయన అంగీకారం తెలిపాడు తండ్రి అయినటువంటి పందలరాజు గారికి. అందుచేత ఇది ఒక ఉత్సవం కింద ఏటేటా నిర్వహించడం జరుగుతుంది. తిరువాభరణ ఉత్సవం అనంతరం మకర జ్యోతి దర్శనం జరుగుతుంది. ఎందుకంటే మకర సంక్రాంతి రోజున ఆయన జ్యోతిగా దర్శనం ఇస్తానని ఒక మాట ఇచ్చాడు కాబట్టి ఆ మాట ప్రకారం మకర జ్యోతి దర్శనం ప్రతి సంవత్సరం జరుగుతూ ఉంటుంది శబరిమల. ఇక్కడ మనం నిర్మించినటువంటి దేవాలయం కూడా శబరిమలని పోలినటువంటి దేవాలయం. అదే రకంగా శబరిమలలో కార్యక్రమాలు ఏ విధంగా నిర్వహింపబడతాయో అదే విధంగా ఈ దేవాలయంలో కూడా ఆ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. చాలా మంది అడుగుతున్నారు, మకర సంక్రాంతి రోజున కదా జ్యోతి దర్శనం, మీరు ఎందుకు భోగి రోజున కార్యక్రమాలు చేస్తున్నారు అని. అయితే మనం శబరిమల క్యాలెండర్ని ఫాలో అవుతాం కాబట్టి అక్కడక్కడ మకర సంక్రాంతి ఆ రోజున జరుగుతుంది. అక్కడ ఏ రోజునైతే జ్యోతి దర్శనం జరుగుతుంది ఇక్కడ కూడా మనం ఆ రోజునే ఈ తిరువాభరణోత్సవాన్ని నిర్వహించడం, జ్యోతి దర్శనం జరగటం జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఈ తిరువాభరణం ముఖ్యంగా ప్రతి సంవత్సరం మన ఇంటి దగ్గర పూజ చేసే, అంటే వ్యవస్థాపకులు జక్కంపూడి రామ్మోహన్ రావు గారు కాబట్టి మా స్వగృహంలోనే పూజ చేసి అక్కడ నుంచి ఈ తిరువాభరణాలని ఊరేగింపుగా అన్ని రకాల మేళతాళాలు బాజా భజంత్రీలతోటి అయ్యప్ప స్వామివారి దేవాలయానికి తీసుకురావటం, ఇక్కడ సాయంత్రం స్వామివారికి అలంకరించటం జరుగుతుంది. తదనంతరం జ్యోతి దర్శనం జరగటం జరుగుతుంది. ఈ సంవత్సరం మా ఇంటి దగ్గర పూజ చేశాక మా ట్రస్టీల్లో ఒకరైనటువంటి బాళ్ళ సత్యనారాయణ గారి కోరిక మేరకు ఆయనకి ఈ తిరువాభరణాలు ఆయన తీసుకురావడానికి వారి ఇంటి దగ్గర నుంచి మనం అంగీకరించడం జరిగింది. పూజ మాత్రం యథాతథంగా మా ఇంటి దగ్గర జరిగే, కానీ ఈ తిరువాభరణాలు బయలుదేరుతాయని చెప్పేసి తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఇక్కడ 2-3 విషయాలు ప్రస్తావించవలసినటువంటి అవసరం ఉంది. శబరిమలని పోలిన గుడి అని చెప్పుకోవటమే కాకుండా ఇక్కడ 18 మెట్లు కూడా ఏకశిల.
అది ముఖ్యంగా చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అంతేకాకుండా మనం తిరువాభరణ ఉత్సవం ప్రారంభించి ఊరేగింపు మొదలుపెట్టి తీసుకొచ్చి రామ్మోహన్ రావు గారి శిరస్సు మీద ఉంచి తర్వాతే దాన్ని పూర్తి ఊరేగింపుగా బయటికి తీసుకురావడం జరుగుతుంది. ఆ రకంగా జరిగినప్పుడు ఎప్పుడైతే రామ్మోహన్ రావు గారి శిరస్సు మీద ఉంచి అక్కడి నుంచి మనం దేవి చౌక్ వచ్చి దేవి చౌక్లో అమ్మవారి గుడి దగ్గర నుంచి హారతి తీసుకుని ఈ ఊరేగింపు పూర్తి స్థాయిలో ప్రారంభం అవుతుందో అక్కడి నుంచి కోటగుమ్మం వెళ్ళే లోపల ఎక్కడో చోట గరుడ పక్షులు రావటం ప్రారంభిస్తాయి. ఇది ఒక శబరిమలలోనే గరుడ పక్షులు రావటం అన్నది జరుగుతుంది. నెక్స్ట్ మన ఇక్కడ జరుగుతుంది. ఖచ్చితంగా చాలామంది ఇది నిజం అని అబద్ధం అని చెప్పి చూడటానికి కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా గరుడ పక్షులు దర్శనం చేసుకుని వెళ్ళటం జరిగింది. ముఖ్యంగా ఈ దేవాలయం విషయంలో అంటే మనం గొప్ప చెప్పడం కాదు కానీ శబరిమల కూడా పంబా నదికి దూరంగా ఉంటుంది, ఒక 8-10 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి మన దేవాలయం గోదావరి జీవనది, ఆ జీవనది పక్కనే ఆనుకుని ఉందన్నమాట. ఇలా భారతదేశంలో ఎక్కడ అయ్యప్ప స్వామి దేవాలయాలు లేవు. అంటే శంకరాచార్యుల వారు ఇది చేసిన సహస్రనామాల్లో ఒక చోట గోదావరి తటస్థర నివాసే అని అయ్యప్ప స్వామికి నామకరణం చేశారు. నామాల్లో ఒక నామం సహస్రనామాల్లో. అంటే ఇదే గోదావరి తటం, ఇక్కడే స్థిర నివాసం ఆయన ఏర్పాటు చేసుకున్నాడు అన్నది కూడా వాస్తవమైనటువంటి విషయం అని చెప్పి నేను అనుకుంటూ ఉంటాను. ముఖ్యంగా చివరిగా చెప్పవలసిన ఈ 2 అంశాలు, ఈ దినదిన ప్రవర్ధమానం చేయాలి, పూర్తి స్థాయిలో దేవాలయాన్ని ఇంకా ఏమైనా రిపేర్స్ అయ్యి ఉంటే భక్తులకి అసౌకర్యం కలగకుండా చేయాలనే ఉద్దేశంతో అయ్యప్ప స్వామి మాలదారులకి కొంచెం ఎళ్ళలో అసౌకర్యం ఉండి ఇక్కడ ఉండేవాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళకి రూమ్స్ సరిపోవట్లేదు, అంచేత పైన రూమ్స్ వేయటానికి అది కూడా మేము చేస్తున్నాం. దానికి కూడా కొంతమంది దాతలు ముందుకు రావటం జరుగుతుంది. పుష్కరాల నాటికి దీన్ని పూర్తి స్థాయిలో డెవలప్ చేస్తాము. ఈ రాజమహేంద్రవరం పుష్కరాలు చెప్పగానే భారతదేశంలో చాలా పుణ్యక్షేత్రాలు ఉండొచ్చు, చాలా పుణ్యతీర్థాలు ఉండొచ్చు, చాలా ప్రదేశాలు ఉండొచ్చు భక్తులు స్నానం చేయడానికి. కానీ ఇది ఏదో రాజమహేంద్రవరం ఒకటే గొప్ప ఇది, మనం పుష్కర స్నానం చేస్తే అక్కడే చేయాలని చాలా మందిలో ఆలోచన ఉంటుంది. అందుచేత ఇక్కడికి లక్షల్లో భక్తులు, కోట్లలో భక్తులు రావడం జరుగుతుంది. వాళ్ళందరికీ కూడా దర్శించుకోవటానికి అనువుగాను. రెండోది రాజమహేంద్రవరానికి రామ్మోహన్ రావు గారు దీన్ని అంటే నేను ఏ రకంగా రాజమహేంద్రవరంలో పెరిగాను, నా కార్యక్షేత్రం రాజమహేంద్రవరం, ఇక్కడి నుంచి నేను ఒక జనయోధుడిగా ఎదగడం జరిగింది. ప్రజలందరూ నన్ను ఒక నాయకుడిగా గుర్తించారు, ఒక నాయకుడిని చేశారు అనేటటువంటి ఆలోచన ఆయన చేశారు. ఈ ఊరికి ఏదో ఒక రకంగా తన రుణం తీర్చుకోవాలని భావంతో అయ్యప్ప స్వామి దేవాలయం నిర్మించానని ఆయన చివరి టైంలో రాసినటువంటి లెటర్ ప్రకారం ఇక్కడ దీన్ని ఖచ్చితంగా రాజా కానీ, గణేష్ కానీ, పాప, అల్లుడు అందరూ కూడా మాకు వాళ్ళు కానీ ఈ పిల్లలందరూ దీన్ని ఖచ్చితంగా రాజమహేంద్రవరానికి ఒక బహుమతిగా బూన్గా ఇవ్వాలనేటటువంటి ఆలోచనతో ఉన్నారు. ఖచ్చితంగా దీన్ని ఒక మహోన్నతమైన క్షేత్రంగా తీర్చిదిద్దడానికి ఆహర్నిశలు మా శ్రమం పడతాము. ఎవరు వచ్చినా కూడా ఒకసారి అయ్యప్ప స్వామి దేవాలయాన్ని చూసి వెళ్ళాలనేటటువంటి ఆలోచన ప్రతి ఒక్కరిలో కలిగే విధంగా దీన్ని డెవలప్ చేయడానికి మేము ముందున్నాము. దానికి అందరూ కూడా సహకరించాలి. మా ట్రస్టీలందరూ కూడా వారి సహకారాన్ని అందిస్తున్నారు. అలాగే ఈ ఆలయానికి సంబంధించినటువంటి రెగ్యులర్ దాతలు, భక్తులు వాళ్ళు కూడా సహకరించడం జరుగుతుంది. వారందరి సహకారంతో దీన్ని ఒక మంచి స్థాయికి తీసుకెళ్ళి రాజమహేంద్రవరానికి ఒక గిఫ్ట్గా ఇవ్వడం జరుగుతుంది. వారందరికీ కూడా మీ ద్వారా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇక్కడ అంటే చాలా కాలం శివాలయం లేదని చాలా మంది భక్తులు ఆలోచన ఉండేది. అంటే అయ్యప్పలు కూడా శివాలయం కావాలని కోరుకునేవారు. మనం హరిహరపుత్రుడు అని చెప్పేసి ఉద్దేశంతో జ్ఞానాన్ని ప్రసాదించాలి, విద్యార్థులకి వాళ్ళకి బాగుండాలనేటటువంటి ఆలోచనతో ఆదిగురు అయినటువంటి మేధా దక్షిణామూర్తిని, లలితా సహస్రాన్ని ఆసుగా పాడి నటువంటి సరస్వతీదేవి గురువు అయినటువంటి హయగ్రీవ స్వామిని ఇక్కడ మనం ప్రతిష్ఠ చేస్తాం హరిహరుల కింద. అయితే చాలామంది శివలింగ రూపంలో శివుడు కావాలని అడిగారు. దానికి అక్కడ వలసానపల్లి హనుమంతరావు గారు మా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఒక లింగాన్ని ప్రతిష్ఠ చేయడం జరిగింది, మరకత లింగాన్ని. రెగ్యులర్గా భక్తులు వాళ్ళకి తోచిన టైంలో వచ్చి 2 చెంబులు నీళ్ళు వేసుకుని శివుడి కంటే గుక్కి నీళ్ళు చాలంటారు కాబట్టి అందరూ తృప్తి పొందుతున్నారు. అది శివాలయం చిన్న మండపం కింద కట్టి ప్రతి ఒక్కరూ అంటే డైరెక్ట్ స్పర్శ దర్శనం చేసుకోవడానికి అవకాశం కల్పించామండి. అదే రకంగా ఇక్కడ బయలు వీరభద్రస్వామి
మన శ్రీశైలం వెళ్ళేటప్పుడు చూస్తారు వీరభద్ర స్వామి. అదే రకంగా మన్యం వారి సహకారంతో, మన్యం ఎలక్ట్రికల్స్ వారి సహకారంతో ఇక్కడ ఫిబ్రవరి మార్చిల్లో ఈ వీరభద్ర స్వామిని ప్రతిష్ఠ చేయడం జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తాం.